వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే ప్లకార్డులను బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసిన వారంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. Operating with clearly defined objectives, milestones and accountability mechanisms. Anchored in this guiding spirit, the government has proceeded with focus and resolve. The Swarnandhra vision lays out a clear economic pathway aiming for sustained high growth to build a rupees 308 lakh crore economy with a per capita income of rupees 55 lakh by 2047. While the long-term pursuit remains firm, the government is undertaking regular interventions and mid-course corrections to stay aligned with evolving realities. A structured review and monitoring framework has been instituted with periodic conferences of ministers, secretaries and district collectors to assess progress, address bottlenecks and implement timely course correction, ensuring accountability and continuity in execution. Resurgence to ascendance.